ఓహో ఇది ఎక్కడ ఒక చైన్ తీసుకోవాలి. ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది, అంటే మనం జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది. కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా పర్మనెంట్ గా ఉంటుందా? రేపు పొద్దున్న మీరందరూ 100% ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి, పర్మనెంట్ ఉంటుంది. అలాగే మీ టీమ్స్ మా వెనకాల పంపకండి సార్. ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది, ఇది బాగాలేదేమో, ఇది మార్చుకోదేమో, ఇది మార్చుకోకూడదేమో అని ఏమో రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద నెగిటివ్ గా చేసేస్తున్నారు. అది కాదు, మళ్ళీ ఇది వేరే సబ్జెక్ట్, వేరే సైడ్ లాగుతుంది. ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి. ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు, మీకేదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ నేను ఒప్పుకోను. సినిమా వార్తలు వేరే సినిమా అదే సినిమాని మీకు ఏమండి ఒక నిమిషం మీకు తెలియకుండా మీలో కొందరు సినిమాలు కూడా డ్యామేజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వండి, సినిమా పడకంట ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నడుపుకున్నాం. మీరు చెప్పే టాపిక్ వేరు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో లేకపోతే ఇంకా బాగుండదు ఏదో రాస్తాం కదా, దాని వెనకాల పడద్దని చెప్పి. అవును, ఇప్పుడు అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు వాళ్ళ బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎవరన్నా నేనైతే నాకు ఎక్కడ నెగిటివ్ గా అనిపించలేదు. ఆల్మోస్ట్ అందరు పాజిటివ్ అని రాశారుగా, అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్ గా రాశారు. విషయం లేదనుకో మీ వెనకాల పడితే మీరు రాస్తారా? మీ క్రెడిబిలిటీ లేదా? పడుతున్నారు మీ క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. నేను ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఉంది చూసారా, అది మీలో కూడా ఉండాలి. జెన్యునిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి. మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా. బోత్ సైడ్ ఉంటుంది. కత్తి మీద సామిది.